పులివెందుల తన అడ్డా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా పాతి కోలుకోలేని పెద్ద జలక్కిచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హెచ్చరించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి తప్పుడుగా మాట్లాడుతున్నాడని, చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో సుకుమల గంగాధర్, అల్లవరపు నగేష్, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, మొల్లి నాగిమరెడ్డి రాజు, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను, కనాసుల రాజా, సూరవరపు సుబ్బారావు, వరద సత్తిబాబు, రామకృష్ణ, రెడ్డెం రాజు, నాగార్జున, నామా దొరబాబు, అంబటి మూర్తి, గౌతు చక్రం తదితరులు పాల్గొన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30 వచనాల్లో ఏముందంటే, నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు, అలాగే నీ నాలికతో తప్పుడు ప్రేలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడుదువు. ఇది మత్తయి 5వ అధ్యాయం 29, 30 వచనం. బైబిల్ చదవరు కదా, మీకు ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతాం. కానీ ఈ రెండూ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది. సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా, నువ్వు వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు లారీ గుద్దినప్పుడు వీడి వయసు 70 ఉందా, లేకపోతే వీడి వయసు 30 సంవత్సరాలు ఉందా, వరం వయసు 50 సంవత్సరాలు ఉందని లారీ డ్రైవర్ చూడడం. యాక్సిడెంట్లు బోల్డ్ అవుతుంటాయి రోడ్డు మీద. ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు మన వయసు అది చూడరు. అక్కడ ప్రభువు కానీ అటు వెంకటేశ్వర స్వామి కానీ ఒక నిర్ణయం చేస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు 110 సంవత్సరాల వరకు బతికుండాలి, రాష్ట్రాన్ని వెళ్ళాలి నిర్ణయం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, ప్రతిపక్షంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది అని నిర్ణయం చేశారు. నీకు కూడా వయసు ఎందుకు పెంచారంటే నీకున్న ఈడీ కేసులు, నీకున్న అవినీతి కేసులు, 40,000 కోట్ల రూపాయలు నీది ఈడీ మరి స్వాధీనం చేసుకున్నాయి. వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి నీకు కూడా టైం ఎక్కువ ఇచ్చాను. అంతేగాని ఒక రాష్ట్ర ప్రపంచ నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అటువంటి నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారం పేడడం చాలా తప్పు. నేను సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, లిక్కర్ స్కామ్ ఏమైనా 3,200 కోట్లు చేశారు మీరు, చంద్రబాబు ఏమైనా లిక్కర్ స్కామ్ చేశాడా? అవినీతి మేము 100 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు. చంద్రబాబు నాయుడు మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నువ్వు బలవంతం పెట్టి తప్పుడు కేసులు తప్పితే ఇన్ని కేసుల మీద ఈడీ అటాచ్మెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమైనా ఈడీ అటాచ్మెంట్ చేసిందా? ఈవేళ నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి. ప్రజల్ని కష్టపడి మంచిగా ఓట్లు అడుగు, తప్పేం లేదు. నువ్వు ఉండవు. వేళ పులివెందుల్లో నువ్వు గత 20-10 సంవత్సరాల నుంచి ఓట్లు వేయనట్లేదు. ఈవేళ స్వతంత్రంగా ఓటు వేయించుకునే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఈవేళ కాళ్ళు ఎగరేసుకునేసారు ఓటు. అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి. నువ్వు నీతివంతుడైతే ఎవరిని తిట్టినా పడతావు. ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు నిజాయితీపరుడు కదా, నీతివంతుడు కదా. మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు, నా కేసులు వెంటనే తేల్చేయండి, నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, లెటర్ పెట్టండి. ఈడీ కేసులు అన్నీ, కరప్షన్ కేసులు అన్నీ కూడా వెంటనే తేల్చేయండి అని లెటర్ పెట్టండి. కేసులు అన్నీ కూడా నీ వైపే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈడీ స్వాధీనపరుచుకున్న ఆస్తులన్నీ నీయే జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్లు ఆల్రెడీ జైలుకి వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాల బ్యాడ్ ఇంప్రెషన్ ఈ రాష్ట్రంలో నీ మీద ఉండి నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించడం చాలా బాధాకరం. ఎంచేదంటే చంద్రబాబు లాంటి నాయకుడు ప్రపంచానికి కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ చూసినా. ఇవాళ ఒక పక్కన ఇండస్ట్రీస్, ఒక పక్కన అభివృద్ధి, నువ్వు వేసిన గుంతలో అన్ని రకాలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బైబిల్లో చదివాను వచనం 5వ అధ్యాయం మత్తయి 29, 30 వచనం చదువుకోండి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా భగవంతుడు 110 ఏళ్ళు రాసించాడు. 110 సంవత్సరాలైనా వెళ్తాడు. నువ్వు అలా చూస్తూ ఉంటావు. ఏదో
నువ్వు ముసలోడు అయిపోయావు, రామకృష్ణ అనుకో, నువ్వు చనిపోతావు, ఈ పేలాపన వద్దు.